కాక ఆమేన్. దైవజనులు ఫిబ్రవరి మాసంలో కానుక పండుగ చేయాలి అని రాశారు గనక మరి అందరూ మొదటి వారాల్లో పెడతారు. బైబిల్ మిషన్ మీటింగ్లు మహాసభలు ఎప్పుడు జరుగుతున్నాయి? చివరి వారంలో జరుగుతున్నాయి. జనవరి మాసంలో చివరిలో జరుగుతున్నాయి. అలాగే మరి 28వ తారీఖున చివరి ఆదివారం కానుకల పండుగ అనేది పెట్టుకున్నాం గనక ప్రథమ కానుక అయ్యున్న తండ్రి యొక్క దీవెన తండ్రి మనకు దయచేయును గాక ఆమేన్. వాక్యం చదువుకుందాం. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము ప్రారంభం నుండి కొన్ని వచనాలు చదువుకుందాం. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకునేలా నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. నీవు నీ దేవుడైన యెహోవా మాట వినేలా ఈ దీవెనలన్నీ నీ మీదకి వచ్చి నీకు ప్రాప్తించును. దయానిధివై ఉన్న తండ్రి, మీ ఏర్పాటును బట్టి నీ అనాది సంకల్పమును బట్టి మొదటి మాసంలో మహాసభ దీవెనిచ్చారు. రెండవ మాసంలో దైవజన్ని నాయన జ్ఞాపకం చేసుకుంటున్న బట్టి దీవెనిచ్చారు. ఈ చివరి వారంలో కానుకల పండుగ చేసుకొనిచుండగా ప్రథమ కానుకగా తండ్రి తన ప్రియ కుమార్ని ఇచ్చారు గనక మా పండుగలో మీరుండి మమ్మల్ని ఆశీర్వదించమని అనుకయున్న యేసు నామములో వేడుకొంచున్నాము తండ్రి ఆమేన్. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ప్రభు నామమున కృపా సమాధానములు తండ్రి ముమ్మరముగా మనకు దయచేయును గాక ఆమేన్. ఈ దినము మన ధ్యానాంశము అర్పణ సమర్పణ. కాబట్టి అర్పణ మంది, సమర్పణ ప్రభుది. మనం గమనించినట్లయితే బైబిల్ ఒక మాట ఉంది, పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యత. ఒక కానికేసేటప్పుడే ప్రభు చేయి కిందకు ఉంటుంది, ఎప్పుడు ప్రభు చేయి పైకే ఉంటుంది. అలాగనే పాత నిబంధనలో ప్రార్థన చేసేటప్పుడు 3 పేర్లు ఎత్తి చేసేవారి ద్వారాకి, అబ్రహాము దేవ, ఇస్సాకు దేవ, యాకోబు దేవ. అబ్రహాము తనకున్న దానిలో ప్రభువుకి విరివిగా ఇవ్వటమే కాదు, నీ ఒక్కగానొక్క కుమారుణ్ణి, నీవు ప్రేమించు నీ కుమారుని నాకు ఇవ్వమన్నప్పుడు ఆదికాండం 22లో ఇదిగో మన వెనక కనపడుతుంది బంగారపు డూమ్. దాన్ని డూమ్ ఆఫ్ రాక్ అంటారు, అక్సా మసీద్ అంటారు, ఓమర్ మసీద్ అంటారు. ఆ లోపల ఒక రాయి ఉంటుంది. మీలో చాలామంది ఇస్రాయేల్ వచ్చారు. ఇస్సాకుని అక్కడ పడుకోబెట్టి మరి దేవుడు మొదటి కృతజ్ఞత దేవునికి అబ్రహాము ఇవ్వాలి అనుకున్నాడు. అందుకే హెబ్రీ పత్రికల్లో చూస్తున్నాం, విశ్వాసము ద్వారా ఇచ్చి మళ్ళీ పొందాడు. అంటే నేను మోరియకొండ ఒక 16-17 సార్లు ఎక్కాను. 2000 నుండి బోర్డర్ క్లోజ్ చేసేసారు. ఎక్కేటప్పుడు మెట్లు ఉన్నాయి ఇప్పుడు, కానీ అప్పుడు అది చాలా కష్టం. కానీ మెట్లు ఏం లేవు అప్పుడు. అబ్రహాము ఎక్కేటప్పుడు కొడుకుని తీసుకొని కట్టెలు ఇస్సాకు మరి తల మీద లేదా భుజం మీద పెట్టి ఖడ్గము అలాగనే నిప్పు అని పట్టుకున్నాడు. ఖడ్గము అనగా వాక్యము, ఖండించటానికి ఖడ్గము, మండించటానికి నిప్పు. కట్టెలు అనేవి సంఘానికి సాదృశ్యంగా కనపడుతూ ఉంది. గతంలో కూడా చెప్పి, నేను గుంటూరులో చదువుకునేటప్పుడు ఇదే డ్రామా నాతో ఇచ్చారు స్టాల్ స్కూల్లో. నేను ఇస్సాకును అన్నమాట. అప్పుడు కట్లన్నీ నెత్తి మీద పెట్టి ఆ మోరియా కొండ ఎక్కుతూ ఉన్నప్పుడు మనసులో అనుకున్న, అయ్యా ఆ కొండ ఎక్కేటట్టు చేయను అయినా దేవుడు ఎట్లయితే ఎక్కించాడు. మాకు బ్యాక్గ్రౌండ్లో డివి డానియల్ గారి పాట, పయనం వైనాడే తాని పయనం వైనాడే
కన్న కుమారుని బలియాగముగా దేవదేవునికి బలి చూటకై పయనం బైనాడు. కట్టెలు నిప్పులు కలవు బలికి, కట్టెలు నిప్పులు కలవు బలికి, పశువేదని కోడు కడిగేను. పశువును ప్రభువే చూచుకొనునని, పశువును ప్రభువే చూచుకొనునని పసివానితో సహా పలికేనోయి. అనగనగా ఉండెను పూర్వమొక భక్తుడు, అతని పేరు అబ్రహాం, అతడు దైవ భక్తుడు. కాబట్టి తన ఏకైక కుమారుణ్ణి 21వ అధ్యాయంలో హాగర్ని ఇస్మాయిల్ని అలగొట్టేశాడు. 22వ అధ్యాయంలో నీ ఒక్కగానొక్క కుమారుణ్ణి నాకు ఇచ్చే అన్నప్పుడు ఎదురు చెప్పలేదు గనక ఇచ్చాడు, పొందాడు. ఒకసారి చూద్దాం. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో గనక మనం చూసినట్లయితే మరి మన విశ్వాసములో చక్కటి నెరవేర్పుల్ని తండ్రి చూపించి వారై ఉన్నారు. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 17వ వచనంలో అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించెను. ఎవడు ఆ వాగ్దానమును సంతోషముతో అంగీకరించెను, ఇస్సాకు వలనైనది నీ సంతానం అనబడునని ఎవరితో చెప్పబడెనో, ఆ అబ్రహాము మృతులను సహితము లేపుటకు దేవుడు శక్తిమంతుడని ఎంచిన వాడై తన ఏక కుమారుని అర్పించి ఉపమాన రూపముగా అతనిని మృతుల్లో నుండి మరలా పొందెను. కాబట్టి విశ్వాసముతో ఇచ్చాడు, పొందాడు. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడయ్యుట అసాధ్యం. కట్టెలు అనగా సంఘము, ఖడ్గము అనగా వాక్యము, నిప్పు అనగా పరిశుద్ధాత్మకు సాదృశ్యమై ఉన్నది. ఖండించేవాడు మరి మండించేవాడు ఎవరు అంటే తండ్రి. నేను ఎప్పుడు మోరియా కొండ మీదకి వెళ్ళాను కూడా, మరి 32 ఎకరాలు మోరియా కొండ అంటే గుర్తుపెట్టుకోవాలి అందరూ. 32 ఎకరాలు, చాలా చెట్లు ఉన్నాయి. మా కింద నుండే తెచ్చుకోకపోతే ఇక్కడ బోలెడు చెట్లు ఉన్నాయి కదా. మరి గతంలో కూడా జ్ఞాపకం చేశాను. నేను 2000లో మోరియా కొండ మీదకి వెళ్ళేటప్పుడు అక్కడ 122వ కీర్తన చదవాలి అని చెప్పాను అందరికీ. ఎందుకో అక్కడికి వెళ్ళంగానే చదవాలని నేను ఒక దీపవృక్షం కొనాలి అని చెప్పి అనుకున్నాను. ఇప్పుడు వలీవల మందిరంలో ఉంది ఆ దీపవృక్షం. అది $120 చెప్పారు, అంటే 2000. అన్ని డాలర్లు నా దగ్గర లేవు. అంటే ఇప్పుడు అంటే నేను అప్పుడు లేవు కదా. అప్పుడు నేను అనుకున్నా, ప్రభా ఈ కొండ మీదకి వచ్చి ప్రార్థన చేసుకున్నాను, కొండ దిగి వెళ్ళేటప్పటికి ఆ దీపవృక్షం నాకు ఇచ్చేటట్టు చేయనైనా అని చిన్న ప్రార్థన చేసుకున్నాను. సరే 122వ కీర్తన చదవండి అన్నప్పుడు మనవాళ్ళు ఎవరో చదివారు. అప్పుడు ప్యాలెస్టీనియన్ గైడ్ ఉన్నాడు అక్కడ, చాన్ అని. ఇది ఎందుకు చదివారు అని అడిగితే అమ్మగారు చదవమని చదివామన్నారు. నా దగ్గరికి వచ్చి ఇది ఎందుకు చదివారంటే, ఎందుకో నాకు ఇక్కడ ఇది ప్రేరేపణ ఉందయ్యా, అందుకే చదివాం 122వ కీర్తన. యెహోవా మందిరమునకు వెళ్ళుదామని జనులు నాతో అన్నప్పుడు నేను సంతోషించి తిని, యెరూషలేమా మా పాదములు నీ గుమ్మముల్లో నిలుచుచున్నవని దావీదు స్తుతిస్తాడు కదా. ఎవరు చెప్పకుండా అక్కడికి వచ్చిన వాళ్ళు 122వ కీర్తన చదివితే ఒక గిఫ్ట్ ఉంటుందంట. $120 ఏదైతే నేను కొనలేదనుకున్నానో అది తీసుకొచ్చి నా చేతిలో పెట్టాను. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యం. ఇప్పుడు వలీవల మందిరంలో అయ్యగారు చేసే చర్చిలో, అందుకే మొదట వచ్చిన ఇజ్రాయేల్ వచ్చిన బహుమతిని అక్కడ పెట్టాను అన్నమాట. ఆ
ఆశ కలిగిన ప్రాణాలను ఎవరు తృప్తిపరుస్తారు? ప్రభు. దినమంతా దుఃఖంగా ఉన్నామనుకో, సాయంకాలానికి సంతోషపడతారు మన తండ్రి. అలాగనే అబ్రహాము విశ్వాసం ఏంటంటే, ఈ కత్తితో నరుకుతా, ఈ నిప్పుతో మండిస్తా, వాడు మోసుకొచ్చిన గట్ల మీద వాడు పడుకోబెడతా అని అనుకున్నారు. అయ్యగారు ఏమి రాశారంటే ఇక్కడ, అబ్రహాం విశ్వాసమును చూచి తండ్రికి నవ్వు వచ్చిందండి. ఎంత గొప్ప విశ్వాసం! ఇస్సాకు అనగా నవ్వు. చక్కటి కొడుకునిచ్చాడని శారమ్మకు నవ్వు వచ్చిందట. కట్టెల మీద చేతులు కట్టి పడుకోబెట్టినప్పుడు ఇస్సాకుకి నవ్వు వచ్చిందట. నన్ను కోరుకున్నాడా దేవుడు? ఖడ్గం పైకెత్తినప్పుడట తండ్రి అయిన అబ్రహాంకు నవ్వు వచ్చిందట. చెక్కు చెదరకుండా నా విశ్వాసాన్ని బలపరిచేవయ్యా, నువ్వు అడిగినట్టే నీకు ఇచ్చేస్తున్నా నా కొడుకుని. అబ్రహామ ఆగు అన్నప్పుడు ఇద్దరు వెనక తట్టు చూస్తే పొదలో పొట్టేలు కనపడుతూ ఉంది. అడిగింది గొర్రె పెళ్ళే, ఇచ్చింది పొట్టేలు అని పెద్దది. యెహోవా ఈరే, యెహోవా చూచుకొను. మనకెంత శ్రమ ఉన్నా చూచేవారు ఎవరంటే ప్రభు. హాగర్ అంటుంది, నన్ను చూచిన వాడిని నేను ఇక్కడ చూచి తిని చూచుచున్నాను. యోసేపు అంటాడు ఆదికాండము 50:24, 26, దేవుడు నిశ్చయముగా మిమ్మల్ని చూడవచ్చును, చూచుచున్న దేవుడు, చూచుకున్న 3 కలిపితే మరణాత అనగా ప్రభు వచ్చి ఉన్నాడు, ప్రభు వచ్చుచున్నాడు, ప్రభు అయిన యేసు రమ్ము. 3 దీవెనలు కలిపి మరణాత అని మనం చెప్పుకుంటూ ఉన్నాం. కాబట్టి ఇస్సాకుని చంపేసినా నేను ఇక్కడే కూర్చొని ఇస్సాకు దా వెళ్దాం అంటే వస్తాడు. అది ఆయన విశ్వాసం. అక్కడున్న పనివారితో దేవునికి బలిచ్చి వస్తాము అన్నాడు కానీ వస్తాను అనలేదు. అంటే అబ్రహాం మాటల్లో ఉన్న విశ్వాసాన్ని దేవుడు ఆశీర్వదించాడు. మన విశ్వాసంతో ఒక మాట మాట్లాడితే జరుగుతుంది. నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. అందుకే అబ్రహాము దేవుడయ్యాడు. ఇస్సాకు మరి ఈయనకి ఎంత గొప్ప విశ్వాసం అంటే, మనం ఏదన్నా మేలు జరిగితే అమ్మయ్య ఈ మేలు జరిగింది కాబట్టి ఒక స్థితి కోటం పెట్టుకుందాం అని చెప్పి మనం అనుకుంటాం. ఇస్సాకు విశ్వాసము ఎంత గొప్పదో ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. తండ్రి నిర్మించిన బావులను పునర్నిర్మాణం చేస్తూ ఉన్నాడు. ఇస్సాకు విత్తనం వేయగా 100 ఫలము కలిగేను అనే మాటల్ని మనం చూస్తూ ఉన్నాం. ఆదికాండము 26 12 ఒకసారి చూద్దాం. ఇస్సాకు ఆ దేశమందున్నవాడై విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను. యెహోవా అతన్ని ఆశీర్వదించెను గనక ఆ మనుష్యుడు గొప్పవాడాయను. దేవుడు ఆశీర్వదించినప్పుడు ఎక్కడన్నా గొప్పగానే కనపడతాం. 91 కీర్తన 14 అన్నాడు, అతడు నా నామం ఎరిగిన వాడు గనక నేను అతన్ని ఘనపరచెదను. అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమముగా అభివృద్ధి పొందుతూ వచ్చాను. మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమముగా, ఒకేసారి కాదు, క్రమముగా ఎవరు ఆశీర్వదిస్తున్నారంటే దేవుడు. కాబట్టి నీళ్ళ బావి తవ్వాడు. బావి అనగా సన్నిధి లేక సంఘం. పునర్నిర్మాణం చేస్తున్నాడు. మరి ఇస్సాకు విత్తనము మరి విశ్వాసం చేస్తున్నాడు. ఫిలిస్తీన్లు పూడ్చివేస్తున్నాడు. మళ్ళీ వాక్యం అనే అంకుశముతో ఖడ్గముతో పునర్నిర్మాణం చేస్తూ ఉన్నాడు. ప్రతిసారి శ్రమ కనపడుతూ ఉంది, కానీ జలలు అనేవి కనపడుతూ ఉన్నాయి కనుక జగడం వచ్చింది, గొడవలు వచ్చేసినాయి, అన్నీ సరైనవి. తర్వాత ఆయన మరి 22వ వచనం, ఆదికాండం 26, 22, అతడు అక్కడ నుండి వెళ్ళి మరి ఒక బావి తవ్వించాను. దాని విషయమై వారు జగడమాడలేదు కనుక అతడు ఇప్పుడు యెహోవా మనకు ఎడము కలుగ చేసి ఉన్నాడు గనక ఈ దేశమందు అభివృద్ధి పొందుదుననుకొని దానికి
రహబోతు అను పేరు పెట్టెను. ఎడము కలుగ చేసి ఉన్నాడు. పడమటికి తూర్పెంతో ఎడము పాపములకు మనకు ఎడము కలుగా చేసి ఉన్నాడు. మన పాపములను ఎడముగానే చేసి ఉన్నాడు. ఆ కారణము చే దేవ సంస్తుతి చేయవే మనస. కాబట్టి ఎప్పుడైతే ఎడమయ్యాడో, కొంచెం దూరం అయ్యాడో, మరి ఆ దేశమందు అభివృద్ధి పొందిందని అనుకుని అతని దానికి రహబోతు అని పేరు పెట్టింది. అక్కడ నుండి అతడు బెహెర్షెబాకు వెళ్ళాను. ఆ రాత్రి యెహోవా అతని ప్రత్యక్షమై, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, నేను నీకు తోడై ఉన్నాను కనుక భయపడకము. కాబట్టి దేవుడు ధైర్యం చెప్తూ ఉన్నాడు. దూరంగా వచ్చినప్పుడు నేను నీకు తోడై ఉన్నాను అన్నాడు. నా దాసుడైన అబ్రహామును బట్టి నిన్ను ఆశీర్వదించి నీ సంతానమును విస్తరింప చేసేదను. చక్కటి సంతానపు దీవెన. అబ్రహామును బట్టి సంతానపు దీవెన ఉంది. ఇస్సాకును బట్టి దేశాలకు దీవెన ఉంది. ఆదికాండము 26వ అధ్యాయంలో మనం చూస్తే చక్కటి దీవెన 4వ వచనంలో, ఏలైనగా నీకును నీ సంతానమునకు ఈ దేశములన్నీ ఇచ్చి ప్రపంచం అంతా మీ చేతుల్లో పెడుతున్నాను అని దేవుడు అన్నాడు. ఈ దేశాలన్నీ మీకు నేను ఇచ్చేస్తున్నాను. ఇర్మియా 26లో చూస్తున్నాం, సకల దేశములకు వాగ్దాన దేశము ఆభరణమై ఉన్నది. కాబట్టి నీ సంతానములకు సమస్త భూలోకములోని సమస్త జనులు ఆశీర్వదించబడుదురు. ఏలయనగా అబ్రహాము నా మాట విని నేను విధించిన దాని నా ఆజ్ఞలను, నా కట్టడలను, నా నియమములను గైకొన్నని చెప్పాడు. నా చిత్తాన్ని, నా ఆజ్ఞలను గైకొన్నాడు అని దీవించినట్టు చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇస్సాకులో మనకేం కనపడుతుంది అంటే విధేయత అనేది కనపడుతూ ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాను. ఇంకా అబ్రహాము దేవ, ఇస్సాకు దేవ. 3 యాకోబు అనగా పోరాడి గెలుచుట. కాబట్టి యాకోబు జీవితంలో పారిపోయిన రాత్రి ఉంది, మారిపోయిన రాత్రి ఉంది. ఆదికాండం 32లో మనం చూసినట్లయితే ఆయన వస్తుంటే దేవదూతలు ఆయన ఎదుర్కొంటూ ఉన్నారు. అందుకే ఇది మహానయీము అని పేరు పెట్టారు. 28వ అధ్యాయంలో ఆదికాండంలో కల్లో చూచాడు, కానీ 32లో ఇలలో వాస్తవంలో చూస్తూ ఉన్నాడు. మరి ఈయన ఏం చేస్తున్నాడు అంటే తన తండ్రి మరి యాకోబుకి చెప్పారు కొడుకులు వచ్చి, యోసేపు బ్రతుకున్నాడు, ఐగుప్తు దేశాన్ని ఏలుబడి చేస్తున్నాడు అని చెప్పినప్పుడు నిశ్చేష్టుడైపోయాడు. అంటే మనం అంతా నిర్గాంతపోయారు. కొన్ని విషయాల్లో నిర్గాంత పోతామా, మనం ఊహించని పరిణామాలు జరిగేట. ఎవరైతే లేరని చెప్పారో వాళ్ళే ఉన్నారు, ఇదిగో నీ కోసం రథాలను పంపించారు అని చెప్పినప్పుడు ఆదికాండం 46 అప్పుడు ఇశ్రాయేలు తన కలిగినదంతా తీసుకొని ప్రయాణమై బెహెర్షెబాకు వచ్చి తన తండ్రి అయిన ఇస్సాకు దేవునికి బలులను అర్పించాడు. అప్పుడు రాత్రి దర్శనమందు దేవుడు యాకోబు యాకోబు అని ఇశ్రాయేలును పిలిచాను. అందుకు అతడు చిత్తము ప్రభువాను, ఆయన నేనే దేవుడను, నీ తండ్రి దేవుడను, ఐగుప్తు వెళ్ళుటకు భయపడకము, అక్కడ నుండి నిన్ను గొప్ప జనముగా చేసేదను, నేను ఐగుప్తులకు నీతో కూడా వచ్చేదను, అంతేకాదు నేను నిశ్చయముగా నిన్ను తిరిగి తీసుకొని వచ్చేదను. మొట్టమొదటి దేవునికి ఎలా వద్దా అని అడగటానికి 20 సంవత్సరాల తర్వాత పిల్లలను చూడాలంటే ఎవరికైనా ఆరాటం ఉంటుంది. దేవుని చిత్తాన్ని అడిగి తెలుసుకున్నాడు. అందుకే అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, యాకోబు దేవా అని పాత నిబంధనలో ప్రార్థన చేసేవారు. అలాగే అబ్రహాము లాంటి విశ్వాసం ఉండాలి, ఇస్సాకులాగా సమర్పణ ఉండాలి, యాకోబులాగా పట్టు ఉండాలి. అయ్యగారు అన్నారు, మరి ప్రార్థన చేస్తే మీకు గుట్టు మట్టు పట్టు అనేది ఉండాలి. గుట్టుగా ఉండాలి,
పట్టుదల కలిగి ఉండాలి. మట్టు అనగా మనస్సులో మాట ప్రభువుకి చెప్పు. మన మనస్ఫూర్తిగా ప్రభు చెప్పుకున్నప్పుడు నీ మనస్సులో నీవి నెరవేరును, ఇక నీ మనస్సులో నీవి నెరవేరును. క్షేమము కలిగి ఉండవలెను చింత లేకుండా, నీవు చింత లేకుండా, గనుక నాకేమి కొదువా నాదురున్నా. అలాగనే ద్వితీయోపదేశకాండ 28 చూస్తున్నాం. నీవు నీ దేవుడైన యెహోవా మాటను శ్రద్ధగా వినేడలా. దేవుని మాటలు చక్కగా వినాలి. ఎన్ని శ్రమలు మనకు వచ్చినా బైబిల్ ఉంది కనుక నాకు ఆదరణ ఉంది. యెషయా 66:13 చూస్తున్నాం. ఒకని తల్లి వారిని ఆదరించున్నట్లు నేను మిమ్మల్ని ఆదరించెదను, యెరూషలేములోని మీరు ఆదరింపబడెదరు. యెరూషలేము అంటే మన ప్రభువే. కాబట్టి ఆయన ఇంకా నా చేతుల్లో బైబిల్ ఉంది కనుక బైబిల్ మనల్ని ఆదరిస్తుంది. ఏదన్నా శ్రమ ఉంటే ధైర్యపరుస్తుంది. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకునేలా నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించు. ఒక్కొక్కరితో మాట్లాడు. మాట వింటే చాలు, దేవుడి నిన్ను హెచ్చిస్తాడు. మరి ఎప్పుడైతే దేవుడి మాట వింటాం దీవెనలన్నీ మన మీదకి వచ్చి మనం ప్రార్థిస్తాయి. నువ్వు పట్టణములో దీవించబడదు, పొలములో దీవించబడదు. కీర్తన 87:3 దేవుని పట్టణమా మనుష్యులు నిన్ను గూర్చి మిక్కిలి గొప్ప సంగతులు చెప్పుకొందురు అనే మాటను చూస్తూ ఉన్నాం. అలాగనే గర్భఫలము, భూఫలము, నీ పశువుల మందలు, నీ డుక్కిటెద్దులు, నీ గొర్రె మేకల మందలు దీవింపబడును. కాబట్టి చక్కటి దీవెన తండ్రిస్తూ ఉన్నారు. మొదటిగా కృతజ్ఞత అర్పణల పండుగ మరి ఆది తల్లిదండ్రులైన అవ్వ ఆదాముల పిల్లలిద్దరు చేసినట్లుగా చూస్తూ ఉన్నాం. మంచి చెడ్డలు అనే పండు తినకూడదని దేవుడు చెప్పాడు. మంచి చెడ్డలు అనే పండు వీళ్ళు తిన్నారు కనుక మంచి కొడుకు చెడ్డ కొడుకు పుట్టాడు. కయ్యూని హేబేలు కథ మనందరికీ తెలుసు. కయ్యూను మరి దేవునికి ఇచ్చే దానిలో కొంచెం స్వార్థంగా జీవం లేని ఇచ్చాడు. హేబేలు తన మందలో నుండి తొలుచూలు పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చాడు. యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్య పెట్టాను, కయ్యూన్ని అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు. కోపం అనేది స్టార్ట్ అయింది. కాబట్టి ఎంత పగ అంటే చంపేసంత కోపము. 7వ వచనంలో అన్నాడు, నీవు సత్క్రియ చేసిన ఎడలా తల ఎత్తుకొనవా, సత్క్రియ చేయని ఎడలా వాకిట పాపం పొంచిండును. కాబట్టి సత్క్రియ మంచి క్రియను మనం చేసినప్పుడు మన మనసాక్షి మనకు సాక్ష్యం తల ఎత్తుకునేటట్లుగా దేవుడు చేస్తాడు. అలాగే ఇక్కడ మనం చూస్తే మరి శ్రేష్టమైనది ఏదో దేవునికి మనం ఇవ్వాలి. దేవుడు చెప్పాడు మొదటి సంతానము దేవుడిది. అలాగనే దేవునికి మనం ఎంత విలువైనది ఇస్తామో మరి అంత విలువగా తండ్రి మనల్ని ఆశీర్వదించువారై ఉన్నారు. ఊజు దేశంలో, మన భాషలో ఊజు దేశం అంటే సౌదీ అరేబియా, యోబు గొప్పవాడిగా ఉన్నాడు. 10 మంది పిల్లల్ని ఇచ్చారు. సాతాను దేవునితో పందెం వేసింది. యోబు విశ్వాసాన్ని వదిలిపెట్టలేదు. కానీ అంతా పోయినా 10 మంది పిల్లలు ఒకేసారి చచ్చిపోతే ఆయన అంటున్నాడు, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయాను, ఆయన నామమునకు స్తోత్రము కలుగును గాక. నిండు శ్రమలో యోబు దేవుని స్తుతిస్తూ ఉన్నాడు. సౌఖ్యంలో కాదు, శ్రమలో ఉన్నప్పుడు స్తుతించటము అనేది
చాలా ప్రత్యేకమైనది అని ప్రభు తెలియజేస్తూ ఉన్నాను. యోబు స్నేహితులు భలే విసిగించారు. యోబుని తొందర పెట్టారు, నిందలు వేశారు. కానీ దేవుడు అన్నాడు, నీ స్నేహితులు కోసం నువ్వు ప్రార్థన చేయి. దానియేలుకు 3 స్నేహితులు ఉన్నారు. వాళ్ళు చెప్పినట్టు ప్రార్థన చేసే స్నేహితులు. యోబుకు 3 స్నేహితులు ఉన్నారు. వీడు విసిగించే స్నేహితులు. అందుకే ప్రసంగిలో ఉంది, స్నేహము చేయుట విడిపోవుట నా వశం. ప్రభువులో మనం ఉన్నప్పుడు అసలు ఆయనే మనతో స్నేహం చేస్తాడు. యోబు గ్రంథం 42:10 మరియు యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమ స్థితిని మరలా అతనికి దయచేశాడు. మరియు యోబులకు పూర్వం కలిగిన దానికంటే 2 అంతలు అధికముగా యెహోవా అతనికి దయచేశాడు. 2 అంతలు అధికముగా. జకరియా గ్రంథము 9:12 జకరియా 9:12 బంధకములలో పడియుండి నిరీక్షణ గలవారులారా మీ కోటను మరలా ప్రవేశించుడి, 2 అంతలుగా మీకు మేలు చేసేదనని నేడు నేను మీకు తెలియచేయుచున్నాను. దేవుని మనస్ఫూర్తి ఏం చేసినా 2 అంతలుగా తండ్రి మనల్ని ఆశీర్వదించువారై ఉన్నారు అని చెప్తూ ఉన్నాను. అంత మాత్రమే కాదు, 11వ వచనం అప్పుడు అతని సహోదరులందరూ, అతని అక్క చెల్లెళ్ళందరూ అతనికి ముందు అతనికి పరిచయమైన వారిని వచ్చి అతనితో కూడా అతని ఇంట అన్నపానములు పుచ్చుకొని యెహోవా అతని మీదికి రప్పించిన సమస్త బాధలను గుర్చి ఎంతలేసి దుఃఖం పొందితివని అతని కొరకు దుఃఖించుచు అతన్ని ఓదార్చింది. ఇదిగాక ఒక్కొక్కడు ఒక వరహాను, ఒక్కొక్కడు బంగారు ఉంగరమును అతనికి తెచ్చి ఇచ్చెను. దేవుడు దీవించేటప్పటికంటే ఒక్కొక్కడు ఒక బంగారు ఉంగరం, ఒక్కొక్క వరహా తెచ్చారంట. మరి అక్క చెల్లెలు ఈ రక్త సంబంధాలు ఎక్కడి నుంచి వచ్చారో కానీ మనకు అప్పుడు కనపడరు. 41 అధ్యాయాలు దేవుడు దీవించినప్పుడు అందరూ మనకు చుట్టాలి. అందరూ వచ్చి మరి ఆయన్ని ధైర్యపరిచి ఆదరించారు. దీవించిన తర్వాత మరి యోబుకి 10 మంది కుమార్తెలు ఉంటే పోగొట్టుకున్న 10 మందిని ఆయన పొందారు. మనం చూస్తే ఎలా దీవించాడు ఒకసారి చూద్దాం. యోబు గ్రంథం 42 యెహోవా యోబును మొదట ఆశీర్వదించినంతకంటే మరి అధికంగా ఆశీర్వదించాను. అతనికి 14,000 గొర్రెలను, 6,000 ఒంటెలను, 1000 జతల ఎడ్లను, 1000 ఆడిగాడిదలను కలిగాను. 2 కార్లు పెట్టుకోవడానికి మనకి స్థలం ఉంటుంది. 1000 జతలు అనేది ఇక్కడ 1000 జతల ఎడ్లట, 1000 ఆడుగాడిదలు, 14,000 గొర్రెలను, 6,000 ఒంటెలను. యోబుకి మళ్ళీ దేవుడు పిల్లల్ని 10 మందిని పోగొట్టుకుంటే 7 మిగిలం 10 మందిని ఇచ్చారు. యోబు బిడ్డలంతా సౌందర్యం కలిగిన వారు ఎవరు? అలాగనే ప్రభువులో మనం ఎప్పుడైతే ఉంటామో, దైవ సన్నిధి చేస్తామో, దైవ సౌందర్యం అనేది ఉంటుంది. పరమగీతం 2:14 నీ స్వరము నాకు వినపడనిమ్ము, నీ ముఖము నాకు కనపడని. ప్రభు సన్నిధిలో కనుక మనం ఉంటే దేవుడు మనకి ఏమిస్తాడంటే, ద్వితీయోపదేశ కాండము 26వ అధ్యాయము 19వ వచనం. ద్వితీయోపదేశ కాండం 26:19 తాను సృజించిన సమస్త జనముల కంటే నీకు కీర్తి, ఘనత, పేరు కలుగునట్లు నిన్ను హెచ్చించుదనని ఆయన సెలవించున్నట్లు నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనమయుందువని యెహోవా ఈ దినమున ప్రకటించాను. ప్రతిష్ఠిత జనమయుందు. కీర్తి కావాలన్నా, పేరు కావాలన్నా, ఘనత కావాలి అన్నా తండ్రి మనకిచ్చువారై ఉన్నారు అని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. అలాగనే ప్రభులో మనం ఉన్నప్పుడు మరి సమస్తాన్ని తండ్రి మనకిచ్చువారై ఉన్నారు. ఒకసారి చూద్దాం. సామెతల గ్రంథము 3వ అధ్యాయంలో కనుక మనం గమనించినట్లయితే ప్రభు మనకి ఏమిస్తారో చక్కగా స్పష్టంగా ప్రభు బయలుపరుస్తూ ఉన్నారు. సామెతల గ్రంథము 3వ అధ్యాయంలో
నా కుమారుడా నా ఉపదేశము మరొకము. దేవుని వాగ్దానాలను మనం మర్చిపోకూడదు. వాగ్దానములు చూడుడి, దేవుని గ్రంథ వాగ్దానములు చూడుడి, వాగ్దానములే జరుగ వలసిన కార్యంబుల్, వాగ్దానములు నమ్మోడి. ఈ రీతిగా ప్రభువున్ సన్మానించుడి, ఈ రీతిగా ప్రభువున్ సన్మానించుడి. దేవుని ఆజ్ఞలను హృదయపూర్వకంగా ఎదుర్కొంటే దీర్ఘాయువును సుఖజీవముతో గడచు సంవత్సరములు శాంతి నీకు కలుగుతుంది అని ప్రభు చెప్తూ 6వ వచనంలో సామెతలు 3:6 నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొను, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళం చేయును. నేను జ్ఞానిని కదా అని నీవు అనుకొనవద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనము విడిచిపెట్టును, అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును నీ ఎముకలకు సత్తువయు కలుగును. నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమునిచ్చి యెహోవాను గణపరచుము. అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా నుండును, నీ గానుగలలో నుండి క్రొత్త ద్రాక్షారసము పైకి పొరలి పారును. కాబట్టి నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమునిచ్చి యెహోవాను గణపరచుము. మా నాన్న కృష్ణా జిల్లాలో ఎకరం పొలం ఇచ్చాడు. ఎకరం పొలం అమ్మి ఒలీవుల మందిరం కట్టాడు. అంటే దేవునికి. మా వారు పోస్ట్ మాస్టర్గా చేస్తూ రిటైర్డ్ అయ్యారు. ఆ డబ్బులు వచ్చినాయి, గుడి కట్టాం. అంటే అందరూ వేశారు, కానీ మొదటిగా మనం ఏది ఎక్కువ వేస్తామో దాన్ని ఎవరు దీవిస్తారు అంటే దేవుడు. ఇస్తే 5-10 ఇస్తారు, కానీ మనం ఎంత ఇస్తామో అంతకు మించి మనకి ఎవరిస్తారు అంటే దేవుడు ఇచ్చేవారే. నేను ధైర్యంగా చెప్పగలను, 1 ఎకరం దేవుడి కొరకు వాడాను, పెన్షన్ డబ్బు మందిరం కొరకు వాడాను. అలాగే నేను బంగారం వేసా, బంగారం ఇచ్చాడు, వెండి వేసాను, వెండి ఇచ్చాడు, గర్భఫలాలు ఇచ్చాను, అనేక ఆత్మీయ బిడ్డలు ఇచ్చారు. దేవుని కొరకు మనం ఏది చేసినా దేవుడు ఎన్నడూ బాకీ పడాడు. అలాగనే స్లాబ్ వేయించారు, బండ్లు వేయించారు, ఒకరొకరు ఒక్కొక్క కార్యం చేశారు. కానీ లెక్క ఎక్కడ ఉంటుంది? దేవుని దగ్గర ఉంటుంది అని దేవుడు చెప్తూ, ఎప్పుడైతే దేవునికి ఇస్తామో నీ దేహమునకు ఆరోగ్యమును నీ ఎముకలకు సత్తువయు కలుగును అని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. దేవునికి ఇచ్చి పేదోడైపోయిన వాళ్ళు ఎవరు లేరు. సర్వ సమృద్ధిని తండ్రి మనకి ఇచ్చేవారై ఉన్నారు. మీకా గ్రంథము 6వ అధ్యాయము 6వ వచనంలో ఏమి తీసుకుని వచ్చి నేను యెహోవాను దర్శింతును, ఏమి తీసుకుని వచ్చి మహోన్నతుడైన దేవుని సన్నిధిని నమస్కారము చేతును, దహన బలులను ఏడాది దూడలను అర్పించి దర్శింతున, వేల కొలది పొట్టేళ్లను వేలాది నదులంతా విస్తారమైన తైలము ఆయనకు సంతోషము కలుగ చేయున, నా అతిక్రమణకై నా జ్యేష్ఠ పుత్రుని నేను ఇత్తున. ఏమి ఇవ్వాలి అంటే ప్రభు అన్నాడు, మనుష్యుడ ఏది ఉత్తమమో అది నీకు తెలియచేయబడి ఉన్నది. న్యాయంగా నడుచుకునుటయు కనికరమును ప్రేమించుటయు దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు అని ప్రభు తెలియచేస్తూ ఉన్నాడు. అలాగనే పాత నిబంధనలో 39వ పుస్తకం మలాకీ గ్రంథములో మనం చూచినట్లయితే మలాకీ 3వ అధ్యాయంలో ప్రభు తెలియచేస్తూ ఉన్నారు 8వ వచనంలో, మానవుడు దేవుని యొద్ద దొంగిలినా క్వశ్చన్ మార్క్ పెట్టారు. అయితే మీరు నా యొద్ద దొంగిలించునే ఉన్నారు. దేని విషయంలో మేము నీ యొద్ద దొంగిలితిమని మీరందరూ 10వ భాగమును ప్రతిష్టార్పణములను ఇయ్యకయే దొంగిలితిరి.
10వ వంతు ఈయన వాళ్ళందరూ దొంగలు అంటున్నారు మన భాషలో చెప్పాలి అంటే. అలాగే మన రాబడిలో కూడా ప్రభుకి ఇవ్వాలి. అందుకే ప్రభు ఇక్కడ అన్నారు, మరియు 10వ భాగము ప్రతిష్టార్పణలు ఇయ్యక దొంగిలితిరి. ఈ జనులందరూ నా యొద్ద దొంగిలించునే ఉన్నారు. మీరు శాపగ్రస్తులై ఉన్నారు. నా మందిరములో ఆహారం ఉండునట్లు 10వ భాగం అంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకొని రండి. దీన్ని చేసి నన్ను శోధించినడగా నేను ఆకాశపు వాకిళ్ళను విప్పి పట్టజాలనంత విస్తారమైన దీవెనలు కుమ్మరించెదను. నన్ను ఇచ్చి శోధించండి అని ప్రభు తెలియజేస్తూ ఉన్నారు. న్యాయాధిపతులలో మనం చూసినట్లయితే యెఫ్తా అని ఒక ఆయన కనపడుతూ ఉన్నాడు. 11వ అధ్యాయం. నేను ఒక ప్రార్థన చేశాడట, ప్రభా 20 పట్టణాల మీదకి వెళ్తున్నా, నీవు గనక నాకు జయమిస్తే నా గుమ్మంలో నుండి నేను క్షేమంగా కనుక తిరిగి వస్తే ఒకసారి చూద్దాం. 11వ అధ్యాయము న్యాయాధిపతులు 11:30. అప్పుడు యెఫ్తా యెహోవా కుమ్రకు పెన్ను ఎట్లనగా, నీవు నా చేతికి అమ్మోనీయులను నిశ్చయముగా అప్పగించినడలా నేను అమ్మోనీయుల యొద్ద నుండి క్షేమముగా తిరిగి వచ్చినప్పుడు నన్ను ఎదుర్కొనుటకు నా ఇంటి ద్వారము నుండి బయలుదేరి వచ్చున్నదేదో అది యెహోవాకు ప్రతిష్ఠితమగును, మరియు దహన బలిగా దాన్ని అర్పించును అని ఒక మాట అనుకున్నాడు. నీ వాడు ప్రతి మాట నీవు మరతువు గాని నీ తండ్రి మరచునా. ఇర్మియా 17:17 నీ నోటి నుండి వచ్చిన మాట నా సన్నిధిలో ఉన్నది అని చూస్తూ ఉన్నాం. యుద్ధానికి వెళ్ళాడు, 20 పట్టణాలు జయించాడు, సంతోషంతో వస్తూ ఉన్నాడు. జయమోరి బేరు ఎప్పుడైతే మోగిందో తండ్రి వచ్చే టైంకి అమ్మాయి ఒక్కగానొక కుమార్తె వచ్చి గుమ్మంలో నిలబడి, అంటే ఏదన్నాడుగా తన నోటితో, నా గుమ్మంలో నుంచి ఏది ముందు బయటకు వస్తుందో దాన్ని దహన బలిగా నేను ఇస్తాను. కూతురు రాగానే ఏడుస్తున్నాడు, నా కుమారి నీవు నన్ను బహుగా కృంగ చేసితివి, నీవు నన్ను తల్లడింప చేయవారిలో ఒకటవై ఉన్నావు. నేను యెహోవాకు మాట ఇచ్చి ఉన్నాను గనక వెనుక తీయలేననగా ఆమె, నా తండ్రి యెహోవాకు మాట ఇచ్చి ఇంటివా, నీ నోటి నుండి బయలుదేరిన మాట చొప్పున నాకు చేయు. ఇందులో ఒక మర్మం ఉంది. ఇస్సాకుని బలిచ్చేటప్పుడు చివరి వరకు అబ్రహాం ఇస్సాకు చెప్పలా, ఆడపిల్లైనా చెప్పేశాడు నేను దేవుని మాట ఇచ్చానంటే. ఈ అమ్మాయి అంటుంది, నా తండ్రి యెహోవాకు మాట ఇచ్చి ఇంటివా, నీ నోటి నుండి వచ్చిన మాట చొప్పున నాకు చేయమండి అంటే నన్ను చంపేసే అని అడుగుతుంది. అంత మించి ఏముంది దేవుడు ఊరుకుంటే. 2 నెలలు గడువు అడిగింది. 2 నెలలు అనంతరము తండ్రి దగ్గరికి తిరిగి రాగా అతడు న్యాయాధిపతులు 11:39 అతడు తాను మొక్కుకున్న మొక్కుబడి చొప్పున ఆమెకు చేసెను. మొక్కుబడి చొప్పున అంటే ఏదైతే దేవునికి ఇస్తాననుకున్నాడు అది తిరిగి ఇచ్చి వేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాదు, ద్వితీయోపదేశ కాండము 14వ అధ్యాయములో మనం చూసినట్లయితే, ద్వితీయోపదేశ కాండము 14వ అధ్యాయములో మరి ప్రభువు చక్కగా మనకి తెలియచేస్తూ ఉన్నారు. 22 ప్రతి సంవత్సరమున నీ విత్తనముల పంటలో 10వ భాగమును అవశ్యముగా వేరుపరచవలెను. నీ దినములన్నిటిలో నీ దేవుడైన యెహోవాకు భయపడుట నేర్చుకున్నట్లు నీ దేవుడైన యెహోవా తన నామమునకు నివాసస్థానముగా ఏర్పరచుకొను స్థలమున ఆయన సన్నిధిని నీ పంటలో కానీ నీ ద్రాక్ష రసములో కానీ నీ నూనెలో కానీ 10వ వంతును నీ పశువుల్లో కానీ గొర్రె మేకల్లో కానీ తొలిచూలు వాటిని తినవలెను. వాటిని తినవలను. మార్గము దీర్ఘముగా నున్నందున అనగా యెహోవా తన నామమునకు నివాసస్థానంగా ఏర్పరచుకును స్థలం మిక్కిలి దూరంగా ఉన్నందున నీ వాటిని మోయలేని ఎడల నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించినప్పుడు వాటిని వెండికి మార్చి ఆ వెండిని చేత పట్టుకుని
నీ దేవుడైన యెహోవా ఏర్పరచుకున్న స్థలమునకు వెళ్ళి నీవు కోరు దేనినైనా దేవునికి ఇవ్వాలి అని చెప్తున్నారు. మరి మహాసభలప్పుడు ఈస్ట్ వెస్ట్ గోదావరి వాళ్ళు బియ్యాలు, కూరగాయలు, మరి అలాగే అరిటాకులు అన్నీ ఇస్తారు. మన ప్రాంతం వాళ్ళు ఏం చేస్తాము అంటే, ఒకసారి డాక్టర్ సర్వరాజయ్య గారి కాలంలో నేను 20 సంవత్సరాలు అని చెప్పి మా పక్కనే గుడిమంకాపూర్ మార్కెట్ కూరగాయలన్నీ అన్ని 10 కేజీలు వేసుకెళ్ళి ఎందుకమ్మా అంత బరువు మోసుకొచ్చాం, డబ్బులు ఇచ్చేయండి. ఇక్కడే చెప్పారమ్మా అవి మార్చి ఎలా ఇవ్వాలి అని. కాబట్టి దేవునికి మనం ఏమి ఇచ్చినా తండ్రి దాన్ని తిరిగి మనకి ఇచ్చువారై ఉన్నారు అని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. అందుకే ఆయన మాట మనం విన్నప్పుడు తండ్రి మనం దీవిస్తారు. లేవియా కాండము 27వ అధ్యాయంలో మనం చూస్తే చట్టాల్ని, నియమాల్ని ఇశ్రాయేలీలు ఇప్పుడు కూడా మానరు. మనం ఒకసారి వెళ్ళినప్పుడు మన చర్చ్ బ్యాచ్లు వాళ్ళకి 7 సంవత్సరాలు 6 సంవత్సరాలు పంట పండించాలి, 7వ సంవత్సరం విడిచిపెట్టాలి. మా తోటల్లోనికి వెళ్తే విరగాసిన పండ్లని మనవాళ్ళు బస్సు నిండా నింపారు, ఎట్టబొట్టుకొస్తారు అంటే ఎవరు కూడా ఎందుకు కోసుకున్నామని అనరు. పరదేశులకు, తల్లిదండ్రులు లేని వారికి, విధవరాలకి 1 సంవత్సరం అంతా వదిలేసేయాలి. దాన్ని ఎప్పుడెక్కడా 1 సంవత్సరం పంట అయిపోతే ఇంకేం బతుకుతాం అని మనం అనుకుంటాం, కానీ వాళ్ళు ఆ రీతిగా అనుకోరు. అలాగనే ఇక్కడ మనం చూసినట్లయితే మరి ఏ టైంలో మనం దేవునికి ఏది ఇచ్చినా ఒక ప్రత్యేకమైన దీవెన కనిపిస్తూ ఉన్నారు. లేవియా కాండము 27వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ప్రభువుకి ఇచ్చుటను బట్టి తండ్రి మనల్ని దీవించు వారై ఉన్నారు. అలాగే కొన్ని మొక్కుబడులు మనం చేస్తూ ఉంటాం. మరియు యెహోవా మోషేకి ఇలాగ సెలవిచ్చాడు, నువ్వు ఇశ్రాయేలీయులను ఒకడు విశేషమైన మొక్కుబడి చేసినడలా నీవు నిర్ణయించిన వెల చొప్పున వారు యెహోవాకు దాన్ని చెల్లింపవలెను. నీవు నిర్ణయించవలసిన వెల ఏదనగా 20 ఏండ్లు మొదలుకొని 60 ఏండ్ల వయస్సు వరకు మగవారు పరిశుద్ధ స్థలం యొక్క తులమంతటి 50 తులముల వెండి నిర్ణయించవలను. నీ గర్భఫలాన్ని ఇవ్వలేదు దేవుడికి. 20 నుండి 60 లోపులో ఎంత వెండి ఇవ్వాలో దేవునికి తెలియచేస్తూ ఉన్నారు. ఆడదానికి 30 తులములు నిర్ణయింపవలెను. 5 ఏండ్లు మొదలుకొని 20 ఏండ్ల లోపలి వయస్సు గల మగవానికి 20 తులములనైనను ఆడదానికి 10 తులముల వెలను నిర్ణయింపవలెను. 1 నెల మొదలుకొని 5 ఏండ్ల లోపల వయస్సు గల మగవానికి 5 తులముల వెండి వెలను ఆడదానికి 3 తులముల వెండి వెలను ఇయ్యవలెను. కాబట్టి నీ గర్భఫలాన్ని దేవునికి ఇలా, కానీ ఇక్కడ రాశాడు ఎంత దేవునికి చెల్లించాలి, దాన్ని వెండికి మార్చి నీవు దేవునికి ఇవ్వాలి. అందుకే యెహోవా నీ మాటలు వెండి అంత పవిత్రములు అనే మాటల్ని మనం చూస్తూ ఉన్నాం. అలాగనే మనం చూస్తే ప్రభు కొరకు మనం ఏం చేసినా దేవుడు ఎన్నడూ బాకీ పడడు. కానుక పెట్టి దగ్గర ఎవరు కూర్చుంటారంటే ప్రభు కూర్చుంటారు. ఒకసారి చూద్దాం లూకా సువార్త 20వ అధ్యాయంలో కానుక పెట్టిలో తమ కానుకలు వేయించున్న ధనవంతులను ఆయన పారచూచాడు. ఒక బీద విధవరాలు 2 కాసులు అందులో వేయించుండగా చూచి, ఒక విధవరాలను ప్రభు చూచాడు, తనకున్నదంతా వేసేస్తున్నా. ఒకసారి 97లో మేము వెంటనే వెళ్ళినప్పుడు అర్లమ్మ అని ఒక ఆమె వచ్చింది శ్రీకాకుళం నుంచి. ఆమె చెక్క పెట్టి నెత్తి మీద పెట్టుకొని జాకెట్ లేకుండా వచ్చింది. ఇదేంటమ్మంటే ఆ భర్త లేకపోతే వాళ్ళు వేసుకోరంట ప్రాంతం. అమ్మ వాగ్దానం దేశాన్ని రాకూడదు, నీ దిగంబరత్వం కనపడకూడదు అన్నారంటే ఏదో బాంబేలో ఉంది రెడీమేడ్ కొనేసి. అట్లా మనం ఎక్కడొచ్చామంటే ఆమె చెప్పింది. ఆమె యేసుబాబు కోసం నాకు 100 గజాల స్థలం అమ్ముకొని వచ్చేస్తున్నాను, యేసుబాబు కంటే ఎక్కువే ఉందా.
ఇప్పుడు నేను అనుకున్న ఎంత విశ్వాసం నాకుందా, ఉన్నదేదో అమ్ముకొని చాలా ఆ కూరగాయలు అన్నీ తెచ్చుకుని అక్కడ శాంపుల్ అన్నీ ఇస్తారు. నాకు ఇది అలవాటమ్మా. అక్కడ ఒలీవ కొండ దగ్గర నుంచి కెద్రోన్ వాగు దాటినాక ప్రభుని ఈడ్చుకొని వెళ్ళిన మెట్లు ఉంటాయి. ఆ మెట్లు చాలా కరుగ్గా ఉంటాయి. ఆ మోకాళ్ళ మీద నడుస్తుంది మీద. అందరికంటే ముందు ఆమె చూసి విశ్వాసం నేర్చుకున్నాం. అందరికంటే ముందే మరి ఆమె కలవరు ఎక్కేసింది. అప్పుడు నేను అన్నాను, యేసుబాబుకి ఇల్లు దగ్గరికి వచ్చి ఇంకా అంత మించిన సంతోషం ఏముందమ్మ నాకు. మొన్న ఒకసారి మళ్ళీ ఆమె కలిసినప్పుడు అట్లా ఎక్కడ ఉన్నట్టు అప్పుడు అందరూ చెట్టు కింద ఎక్కడ ఉంటానమ్మా, గవర్నమెంట్ వాళ్ళు స్థలాలు ఇచ్చారమ్మా, ఇల్లు వచ్చేసింది నాకు, యేసుబాబుకి ఆ స్థలం అంతే కదా. దేవుడి కోసం నువ్వేం చేసినా దేవుడు ఎన్నడూ బాధ్యత. నా నామం నిమిత్తము గిన్నెడు చన్నీళ్ళు ఇస్తే మీ ప్రతిఫలము పోదు అన్న తండ్రి సమస్తాన్ని మనకిచ్చువారయ్య. ప్రభు సాక్ష్యం చెప్పారు, అందరు కలిగిన దాంట్లో వేశారు. ఈమె తన ఒక లేమిలో కలిగిందంతా దేవుడికి ఇచ్చి వేసిందని దేవుడే స్వయముగా సాక్ష్యం చెప్పినట్టు మనం చూస్తూ ఉన్నాం. అలాగనే ఫిలిప్పీ పత్రికలో చదువుకున్నాం. మరి కాగా నా దేవుడు యేసుక్రీస్తునందు మహిమలో మీ ప్రతి అవసరం, కొన్ని చెప్పే అవసరాలు ఉంటాయి, కొన్ని చెప్పుకునే అవసరాలు, ప్రతి అవసరం. అందుకే దైవజనులు చెప్పారు, నాకేమీ కొదువా నాదుడు. ఈ పాట పాడుకుంటే చాలు. నాదుడు అనగా భర్త, భారం భరించే. కావలసిన వెళ్ళా కనపడగలవు, ఇక కావలసిన వెళ్ళా కనపడగలవు, ఏమి అడిగిన వారికి వేయును తండ్రి, ఇచ్చి వేయును తండ్రి, గనుక నాకేమి కొదువా నాదుడున్నా. ఏమడిగినా సరే మనకి ఎవరిస్తారు అంటే దేవుడిస్తాడు. అలాగనే ఇక్కడ వస్తువులు పంపినా ఏం పంపినా అలాగనే సహకార పేర్లు రాయబడతాయి అని చెప్తూ దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరము తీర్చు. ప్రతి అవసరము తీర్చేవారు ఎవరు అంటే ప్రభువే. కొరింథీ సంఘము కూడా మాటి మాటికి పౌలు గారికి కానుక జమ చేసి ఇస్తూ అవసరతను తీర్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రకటన 22:12 ప్రభు అన్నారు, నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది, వాని వాని క్రియల చొప్పున ప్రతి వానికి నేను ఇస్తాను. కాబట్టి మనకి ఎప్పుడు ఏం కావాలో ఎవరిస్తారు? దేవుడు ఇచ్చువారై ఉన్నారు. అందుకే బైబిల్ మిషన్ జీతాలు ఏమి పెట్టలేదు అయ్యగారు. మీరు దైవ సన్నిధి చేయండి, ప్రార్థన చేయండి, మీకు ఏ టైంకి ఎంత అవసరమో అంత తండ్రి మనకి దయచేవారై ఉన్నారు. చివరిగా ఒక అనుభవం చెప్పి ముగించేస్తాను. ఒకసారి నేను 5వ వారంలో వాక్యం చెప్పాల్సి ఉంది. అప్పుడు మా సాల్మన్ చాలా చిన్నోడు అన్నమాట. మరి వాక్యం చెప్తానికి వెళ్ళాము. నేను మా వారిద్దరం వెళ్ళి ఆయన తోడొచ్చారు. గుంటూరులో ఉన్నాం. వాక్యం అయిపోయిన తర్వాత నేను అన్న నా ఫ్రెండ్ ఉంది ఇక్కడ కచ్చించర్లో, ఒకసారి పలకరించి చెప్దామని ₹2 టికెట్ అనమాట కచ్చించర్లో వచ్చింది. అక్కడ కొంచెం నన్ను అవమానించింది. ఏంటంటే దేవుని సేవ ఏంటి, నువ్వు భాషా ప్రవీణ చదువుకుంటున్నావు, ఏదో ఉద్యోగం చేసుకోక దేవుని సేవ చేస్తే విలువ ఉండదు, అది ఇదన సెక్రటరీ ఎందుకు లేకపోదాన్ని బయలుదేరి. అప్పుడు చిన్న హ్యాండ్ కర్చీఫ్ జిప్పులు ఉండి నా దగ్గర ₹100 ఉంటే ఆ జిప్పులో పెట్టి మా వారు అన్నారు, లేదా నేను గుంటూరు వెళ్ళిపోతానంటే ఈ హ్యాండ్కి ఆయనకి ఇచ్చే మర్చిపోయాను. ఆయన గుంటూరు బస్సు ఎక్కాడు కంచించారులో, నేనేమో 5వ వారం బస్సు ఎక్కాను. నదిగం బస్సు ఎక్కి 5వ వారంలో దిగాను. కేసర్ దగ్గరికి వచ్చాక గుర్తుకొచ్చింది ఛార్జీకి డబ్బులు ఇవ్వండి. ఇప్పుడు నన్ను అవమానించిన అమ్మాయి దగ్గరికి దిగి వెళ్ళగలనా? ఏం చూస్తే నేను బస్సు వెళ్ళిపోయింది.
కొండలు తట్టుకొని వచ్చుతున్నా నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చింది అది గుర్తుకొచ్చింది. ఎక్కువ వాళ్ళని అయ్యా 2 రూపాయలు కావాలి. ఆ టికెట్ ఆయన నా దగ్గరికి వచ్చి టికెట్ అంటాడు. నా కళ్ళకు నీళ్ళు వస్తున్నాయి, డబ్బులు లేవు. అప్పుడు ఒక అయ్యా వెనక టికెట్ కొట్టలేదండి, వెనక నుంచి కొట్టుకుంటూ వస్తున్నాడు. వెనక్కి వెళ్ళాడు. వెంటనే చెక్ పోస్ట్ కదా, అక్కడ టీసర్ దగ్గర చెక్ పోస్ట్, ఇంకో బస్సు వచ్చేట ఆగింది. ఆ బస్సులో ఒక ఆయన ఉండి లతాంటి చెవిటికాల్లో మీరు వాకింగ్ చెప్పినప్పుడు చంద్రలోపాడు మీటింగ్లో నేను మారాను అనుకుంటా, బాబుకి బిస్కెట్ కొనిపెట్టాను, కొత్త 2 రూపాయలు కాగితం ఇస్తున్నాడు అన్నాడు. నేను ఎలా చేయి చాపి ఆ 2 రూపాయలు తీసుకున్నాను. టికెట్ అన్నాడు. ఆ 2 రూపాయలు తీసి అతని చేతులు పెట్టి, కాగా దేవుడు యేసు క్రీస్తునందు మహిమలో మీ ప్రతి అవసరము తీర్చు. ఇప్పుడు నేను కారులో వెళ్ళినప్పుడల్లా కేసు దగ్గర ఖచ్చితంగా ఆపుతా. కారు ఆపుకొని, ప్రభా ఇక్కడ 2 రూపాయలు లేనప్పుడు నువ్వు ఇచ్చి నన్ను సంతోషపెట్టావు. అది చిన్నదవ్వచ్చు పెద్దదవ్వచ్చు, తండ్రి ఇచ్చేటటువంటి బహుమానము చాలా ఉన్నతమైనది. నా దిగంబరత్వాన్ని కనపడలేదు తండ్రి. ఇక మీటింగ్కి వెళ్ళాక అప్పుడు అజరయ్య గారు అని ఉన్నారు. అమ్మ ఎక్కడికి వెళ్ళారు, కారు ఉంది కదా మీరు నన్ను వెళ్ళాలి అంటే అని 5 వరవలు ఆయన అంటే అప్పుడు మీటింగ్లో ఇచ్చి చెప్పారు. కార్లు వెళ్తే నాకు ఈ అనుభవం తెలిసేది. ప్రతి చిన్న విషయంలో, చిన్న విషయాల్లో గొప్ప గొప్ప అనుభవాలు మన తండ్రి మనకి నేర్పువారు. అలాగే అమెరికాలో నేను వెళ్ళినప్పుడు డాక్టర్ మంజుషాని వాళ్ళ నాన్నగారు ఏసీ కాలేజ్ మంచి లెక్చర్ చెప్పారు. మరి ఆయన అమెరికా నుంచి వచ్చి భోజనాన్ని మమ్మల్ని పిలిచారు. ఒక పెద్ద మెటాడోరు వ్యాన్ ఇచ్చి అందరు భోజనానికి రండి అని అనుకుంటారు. అప్పుడు మే నెలలో తుఫాను వచ్చింది. అందరం వెళ్ళి భోజనానికంటే మా అత్తగారు మేమందరం వ్యాన్లో కూర్చోగానే మేము చూస్తున్నాం కానీ మా ఇల్లు పడిపోయింది. అంటే తాటాకి ఇల్లు, మట్టి నేల. ఎంతోమంది రోడ్డు కంటే మీ ఇల్లు పల్లంగా ఉందంటే మట్టిపోయించండి అంటే మేము మాట వెళ్ళాలి. అది కుదిరేది. రాత్రంతా వ్యాన్లో ఉన్నాం. అంటే అది పడిపోద్దని ఆ టైంకి ఒక ఏర్పాటు చేశారు ప్రభు మాకు. పొద్దున్న మాస్టర్ గారు వచ్చారు. ఏంటమ్మా రాలేదంటే చెట్లు పడిపోయినాయి. సంవత్సరం మాకు ఇల్లు ఇచ్చారు. ఆయన అమెరికా వెళ్ళిపోయారు. సంవత్సరంలో ఇల్లు కట్టుకున్నాం మేము, మంచి ఇల్లు. మరి నేను అమెరికాకి వాళ్ళ పాప పిలిపించినప్పుడు నేను ఇదే సాక్షి చెప్పాను. చక్కటి ఇంటిని దేవుడు ఏర్పాటు చేసి గృహప్రవేశం అనుకుంటుంటే నీ సేవ అయిపోయింది, హైదరాబాద్ ఇల్లు అన్నారు. మా అత్తగారు అన్నారు తెలంగాణ వెళ్ళి ఏం చేస్తావు? అప్పుడు మా వారు అక్కడ పోస్ట్ మాస్టర్ ఉన్నాడు, సొంత ఇల్లు. మాస్టర్ దేవుడు వెళ్ళమన్నారు కనుక పగలంతా పత్రికలు పంచి ట్యాంక్ బాండ్ మీద నిలబడి పత్రికలన్నీ పంచుకొని రైల్వే స్టేషన్లో పడుకున్న రోజులు ఎన్నో ఉన్నాయి. కష్టే ఫలి, కష్టపడకుండా నెరవేర్పు అనేది రాదు. ఖాళీ నడకతో 12 కిలోమీటర్లు 15 కిలోమీటర్లు నడిచి దేవుడి పని చేసిన రోజులు ఎన్నో ఉన్నాయి నా జీవితం. అలాగే ఇక్కడ మనం చూస్తే ప్రభు కొరకు మనం ఏం చేసినా దేవుడు అన్నాడు. ఇప్పుడు నాకు కోరిక ఏంటంటే లెంట్ వస్తుంది, దానియేలు ప్రార్థన 21 రోజు 2/21 వస్తాయి మనకి. 2వ తారీఖు నుంచి 22వ తారీఖు 21 వస్తుంది. 22 నుండి మళ్ళీ ఏప్రిల్ 11కి 21 రోజు వస్తుంది. ఈ ప్రార్థన ద్వారా నీ మనస్సులోనివి నెరవేరు. అయ్యా నాకు ఒక ఎకరవి మంచి మందిరం కట్టాలన్నది కోరిక. మనం అడుగుతున్న మనుషులు కాదు, మనుషుల వైపు చూస్తలేదు. దేవుణ్ణి మనం ఏది అడుగుతామో ప్రార్థించినప్పుడే పొంది ఉన్నామని నమ్మండి అని ప్రభు చెప్తారు. ఆయన 300 గజాల్లో 200 గజాల్లో కాదు, 1 ఎకరం ఈయన నీ పని కొరకు అని దేవుణ్ణి అడుగుతున్నా. అందరం అడుగుతాం, సంఘం అంతా. ఇచ్చేవారు ఎవరు? ప్రభు కనుక. అలాగని హేబేలు దేవునికి శ్రేష్టమైంది ఇచ్చాడు, కానీ హేబేలు రక్తము నేల నుండి మొరపెట్టింది, యేసు రక్తము రుణము తీర్చింది. 1 కొరింథీ 6:20 చూస్తున్నాం.
మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచండి. కాబట్టి ఒక పెళ్లి కుమార్తె రావాలి అంటే ఒకరు బలవ్వాలి, ఒకరికి నెరవేర్పు రావాలంటే మరొకరు బలవ్వాలి. మోయాబు మైదానము నుండి లోతులోంచి రూతు వచ్చింది. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు, మరణం తప్ప నిన్ను నన్ను ఏమి వేర్చేయదని మోయాబు దేశాన్ని వదిలి బెత్లెహేములోకి వచ్చిన ఈమెకు బోయేజు దీవెనిస్తున్నాడు. రూతు 2:12. యెహోవా రెక్కల క్రింద నీకు సంపూర్ణమైన బహుమానము కలుగును. సంపూర్ణమైన బహుమానం ఎవరిస్తారు? ఎవరిచ్చిన కొంచెం కొంచెమే. దేవుడిస్తే సంపూర్ణమైన బహుమానం ఇచ్చారు. ప్రభు తల్లుల్లో ఒక తల్లిగా ఆమె చేర్చబడింది. మోయాబు మైదానంలో మోషే చనిపోయాడు. ద్వితీయోపదేశకాండం 34. బేబీ గారు వాళ్ళ పిల్లలు మేము మోయాబుకి వెళ్ళినప్పుడు మోషే ప్రార్థించిన స్థలంలో గుంటలు ఉన్నాయి. పాట పాడండి అనేటప్పటికి నువ్వేనా చిన్న మీ అమ్మతో కలిసి పాట పాడి మోషే గారు చర్చి మీ చెల్లు ఎంత బాగా మరి ఆ పాట పాడారో చెప్పలేమన్నమాట. అంటే ఆ మోయాబు మైదానంలో వాళ్ళతో పాడించారు అనమాట. అమ్మ ఇక్కడ మోషే ప్రార్థన చేశాడు. అక్కడ కొండే కానీ గుంటలు ఉంటాయి. అందుకే యెషయా 46లో వేలు కూలుచున్నది. మరి ఇక్కడ మనం చూస్తే నెబో కుంగుచున్నది, నెబో కొండ మీద. అలాగే ఇక్కడ మనం చూస్తే ప్రభు కోసం మనం ఏం చేసినా దేవుడు దీవిస్తాడు. మరి ఎప్పుడు నవంబర్లో చేసేవాళ్ళం, ఈసారి బైబిల్ మిషన్లో ఉన్న పద్ధతులన్నీ అయ్యగా చెప్పినట్టే చేద్దాం. ఫిబ్రవరిలోనే దైవజనులు కానుకల పండుగ చేయమన్నారు. దైవజనులు కూడా ఈ నెలలోనే 9వ తారీఖు ప్రభు సన్నిధికి వెళ్ళారు. వాగ్దాన దేశంలో ఇశ్రాయేలీయులు అడుగుపెట్టింది మరి ఫిబ్రవరి 29వ తారీఖు, మరి క్రీస్తు పూర్వం 1414. అలాగనే సూర్యుడిని చంద్రుడిని ఆపింది కూడా ఫిబ్రవరి 29వ తారీఖున. మోషే ప్రార్థింపగా మన్నాను కురిపించితివి, యెహోషువ ప్రార్థింపగా సూర్య చంద్రుల నాపితివి. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. ఈ నెలలో యెహోషువ గ్రంథం చదవమని రేపటి వరకు టైం ఉన్నాం. 24 అధ్యాయాలు చదివినప్పుడు నాయకుని యొక్క దీవెన దేవుడిస్తారు. రాసిన చదివిన ప్రభువు ఇచ్చేటటువంటి హోదా కానీ, ప్రభు ఇచ్చేటటువంటి స్థితి కానీ, ప్రభు ఇచ్చే జీతము కానీ, ప్రభు ఇచ్చేటటువంటి స్థితి చాలా ఉన్నతమైంది. చివరిగా మరి జకర్యా గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం, నా మార్గములలో నడుచుచు నేను నీకు అప్పగించిన దాన్ని భద్రముగా గైకొనేడగా నా మందిరముల మీద అధికారి వయ్యుదువు, నా సన్నిధిని నిలుచు భాగ్యము నేను నీకిచ్చును. ఆయన సన్నిధిలో నిలబడగలిగినటువంటి స్థాయిని తండ్రి మనకిస్తారు కనుక. కాబట్టి కొరింథీ సంఘము మాటి మాటికి పౌలు గారి అవసరతలు తీర్చారు. అలాగే ప్రభు వైపు మనం చూచినప్పుడు ఏ సమయంలో మనకి ఏం కావాలో, మరి డబ్బులు ఏమనుకోండి పాట పాడతామే, ధన సహాయము మనకండి అయ్యగారు రాశారు. మనం గమనించినట్లయితే లెక్కకు మించిన రొక్కము నీ చేత చిక్కి ఉండను తెలుసు. ఏ టైంకి ఏం కావాలో దేవుడు మనకిస్తాడు. విశ్వాస వీరుడు మన ఆత్మీయ తండ్రి. అలాగనే ఈ పండుగలు మనకు కావలసిన సర్వ సమృద్ధిని ఇచ్చి మరి నూతన మాసములు అడుగు పెట్టేటప్పుడు లెంటులో మనం అడుగు పెడతాం. మరి 2వ తారీఖున మార్చి 2 భస్మ బుధవారం కనుక నాయన నాకు నీకు ఇష్టం లేని అలవాట్లు, ఆలోచనలు, తలంపులు ఏమున్నాయన్నీ భస్మం చేసి చక్కటి నూతన తలంపులతో, ఆత్మతో, సత్యముతో నిన్ను ఆరాధించగలిగిన స్థితిని మాకు ఇచ్చివేయి అన్నప్పుడు మరి తెల్లవారుజామున 5 గంటలకు ఆరాధన ఉంటుంది, 10 గంటలకు ఆరాధన ఉంటుంది,
ఒలీవల మందిరంలో సాయంత్రం 7 గంటల నుంచి 9 గంటల వరకు ఆరాధన ఉంటుంది కనుక దినానికి 3 సార్లు ఆరాధన ఉంటుంది. మరి ఆత్మతో సత్యముతో ప్రభుని ఆరాధిస్తూ ప్రభుని మహిమపరచగలిగిన స్థాయిని తండ్రి మనందరికీ దయచేయును గాక. ప్రథమ కానుకగా మా మధ్యకు వచ్చి వేసిన తండ్రి వందనములు. ఈ సమయంలో నాయన ఫలములతో వరములతో మమ్మల్ని నింపుచున్న తండ్రి వందనములు. నీ వాక్యం ఉంది కనుక మాకు అన్నీ ఉన్నట్లే. సంపదలకు గని అయిన నీ జీవ గ్రంథమును మమ్మల్ని అన్నీ మా చేతిలో పెట్టావు. నీ ప్రియ కుమారుని మాకు బహుమానముగా ఇచ్చి వేశారు. అలాగనే నాయన చక్కటి మందిరాలను మాకు ఇచ్చారు. అలాగనే బైబిల్ మిషన్కి చక్కటి నాయకుల్ని మీరు ఇచ్చారు. అందుని బట్టి వర్ణించుచున్నాం. సర్వలోకములో జరిగే ఆరాధనని దీవించండి. వాగ్దాన దేశాన్ని దీవించండి. యెరూషలేమా నిన్ను ప్రేమించి వారు వర్ధిల్లుదురు అన్నట్లుగా నాయన వాగ్దాన దేశం దీవించండి. అలాగే పాస్టర్ గారు బైబిల్ మిషన్ యాజకులు కలిసి నాయన రేపు మార్చి 1వ వారంలో వాగ్దాన దేశానికి వెళ్ళుచుండగా ఇశ్రాయేలు సైన్యములకు ముందు నడిచిన మీరు బైబిల్ మిషన్ వారు గవర్నమెంట్ వారు ఏర్పాటు చేసిన నాయన ఆ యొక్క ప్రయాణంలో మీరు తోడై ఉండండి. అలాగే నాయన ఒలీవల మందిరంలో జరిగే ఆరాధన, యెరూషలేము మహిమ మందిరంలో జరిగే ఆరాధనని మీరు ప్రతిష్ఠించండి. క్రొత్త స్థలాల్లో నీ సంఘాన్ని కట్టుటకు పట్టును మాకు దయచేయండి. నాయన మేము ఉన్నంత వరకు నీ పని చేయటానికి కావలసిన సామర్థ్యమును మాకు అందించమని మా కొరకు ప్రథమ కానుకగా ఈ లోకమునకు వచ్చి వేసిన ఆశీర్వాద కారకుడు ప్రాణప్రియుడు సమస్తము తానై నడిపించుచున్న యేసయ్య శ్రేష్ఠ నామములో బ్రతిమిలాడి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అదృశ్యుడైన తండ్రి యొక్కయు అద్వితీయుడైన కుమారుని యొక్కయు అంతరంగ నివాసి అయిన పరిశుద్ధాత్మ తండ్రి సంపూర్ణ సమృద్ధి సమకూర్పు సదా తోడయుండును గాక. ఆమేన్. అందరికీ మరణాత. మనందరం లేచి నిలబడి